హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్లో చాలా రోజులు అయింది కదా వీడియోస్ అప్లోడ్ చేయక. ఇప్పుడు చేస్తా, ఖచ్చితంగా డైలీ చేయాలని అనుకుంటానా, కానీ టైం లేక చేయలేకపోతానా. మీ సపోర్ట్ చేస్తే యూట్యూబ్లో కూడా ఖచ్చితంగా లాంగ్ వీడియోలు చేస్తా. ప్లాన్ చేస్తానా, చేయాలని ఉంది కానీ టైం లేదు. మార్నింగ్ 7కి పోయి ఈవినింగ్ 6:30కి వస్తాం. ఇంకా ఇది అని సరిపోతుంది. నిన్న పాలు తాగేది అర్ధ గంట పడుతుంది గణేష్. పాలు తాగుతావు, మళ్ళీ క్యారెట్ తింటావు, అవన్నీ చేసేప్పుడుకే అవుతుంది. ఇంకా నువ్వు ఇట్లా పని ఎప్పుడు చేస్తావు గణేష్? ఇంకా రోజు చేస్తా. ఎప్పుడా? మీరు కూడా నువ్వు చదివేది ఎప్పుడు? ఇంక మళ్ళా చదువుతాలే, చదివేది కూడా చదువుతానే. మన వీడియో పెట్టినా మా అమ్మకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారా, నాకు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. నాకే ఉండదు గణేష్. అందరూ బ్లూ హార్ట్ కామెంట్ చేసినారు, ఎవరో రెడ్ హార్ట్ కామెంట్ చేసిన వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు. నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారని అంతమంది అని చేయనారు, లేకుండా మా అమ్మ నా పొరుగు పోయిండు. చూపిస్తారండి మీకు కూడా ఎంతమంది ఉన్నారు మా అమ్మకి ఫ్యాన్స్. పెట్టినానా లేదా పట్ట 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 అని. చాలా థ్యాంక్స్, మీరు ఇంత సపోర్ట్ చేస్తారండి. కల్లోడు వీచ్లో మీ సపోర్ట్ ఇలాగే ఉంటే ఖచ్చితంగా ఏదో స్థాయికి ఎదగతా, మంచి పేరు తెస్తా, అందరికీ తెస్తా. మా అమ్మ మా నాన్నకి ఖచ్చితంగా తెస్తా. మీతో సరేలేమ్మా ఉంటున్నాయి. కానీ మా అమ్మ అప్పటి నుంచి నన్ను తొక్కేస్తాను, చాలా డామినేట్ చేస్తాను నన్ను. ఫాలో ఫ్యాన్స్ బాగా చదివి బాగా అన్ని వీడియోలు కూడా నీట్గా చెయ్యి. ఖచ్చితంగా చేస్తా. నేను ఒక యూట్యూబర్ అని పేరు పొందతా, ఖచ్చితంగా పొందుతా. ఈసారి పాలు గెలిచి తగ్గియ్యా బాగాలేదండి. ఖచ్చితంగా నేనేంటే నువ్వు కాలేరు తాగుతావా? అన్ని ఇన్ని కాదు, ఒక కాలేరు నువ్వు పాలు తాగేది. శక్తి మ్యాన్ తాగితే ఎనర్జీ, గట్టి ఉంటారు మనుషులు. పని చేద్దా మన వాడికి ఇచ్చే కదా కాలేటరా, వాడు రాకంటే ఏం కాదు, మన అయితే గట్టి. నువ్వు బాగుంది అదే స్వార్థం అనేది నీ దగ్గర. దాన్ని ఏమంటారా? స్వార్థం కాదు, ఏమి కాదు. ఇక్కడ లేని పోనీ డౌట్లు పెట్టద్దు మా ఇంట్లో. స్వార్థం మీదకి అవుతుంది. నువ్వు కాలేరు తాగేటప్పుడు వానికి ఇస్తాము, వాడు తీసుకొని తాగమని వద్దన్నా, ఎవరిని వద్దన్నా. మీరు తాగండి, మా నాయనకి తాగండి, అందరూ తాగండి. అందరూ తాగితే బుకిట్ ఖాళీ అయిపోతుంది. అయిపోయిలే, మనం బాగుంటే చాలు. మళ్ళీ డబ్బులు కూడా వస్తుంది, అట్లే ఎట్లా వస్తుంది, కష్టపడితే వస్తుంది. మనం బాగుండాలి, ఇప్పుడు తింటేనే కదా మనం బాగుండేది. కష్టపడితేనే కదా అది వచ్చేది. పాలు కూడా పాలు వెతకల్లా, ఐదు పేడకాడ ఎత్తల్లా. ఆయన నువ్వేం పని చేస్తావమ్మా? అన్నమ్మ చేస్తావు, కూర చేస్తావు, నిద్ర లేచే. మళ్ళీ ఏం పని కదా, ఇంకేం పని ఉంటాయి? వాళ్ళు లేచి శబ్దం వస్తాడు, నేను పాలు అంతా సరిపోయి కొనుక్కోండి కదా. బెడ్ కాఫీ చూడండి మీ నాయన. రేపు తెస్తాం బెడ్ కాఫీ. అట్లే బెడ్ కాఫీ, బూస్టర్, టీ, హార్లిక్స్ ఇప్పుడే చెప్పు. బెడ్ కాఫీ ఎత్తుకొని ఇద్దాం వెళ్ళవా అని ఇస్తా. నేను ఇస్తాలే పని, తాగుమా అంట బెడ్ కాఫీ. తాగుతావు కదా గాయస్? చూసిన ప్రతి ఒక్కరు ఒక చిన్న సబ్స్క్రైబ్, ఒక కామెంట్ చేస్తే చాలా సంతోషంగా, మనసుకి పడిన కష్టానికి అంతా మీరు చేసే ఒక సబ్స్క్రైబ్, ఒక కామెంట్, దానికి పడతాం కదా కొన్ని అందరూ చెప్పండి ఫ్రెండ్స్. బాగా చదువుకుంటా ఫ్రెండ్స్, మీకోసం, అందరి కోసం చదువుకుంటా. నేను మా అమ్మ నా కోసం ఖచ్చితంగా చదువుకుంటా. మీరు నా కోసం నేనే చదువుకుంటా. నేను ఎవరు నీకు చదవని చెప్పింది? మనం పెద్ద ర్యాంకర్ కాకపోయినా ఏదో పర్లే, అంత మట్టుకని చదువుతా. నేను అంత డల్లర్ అయితే కాదు. కట్ చేయాలి. ఇట్లా ఇన్స్టాగ్రామ్లో చిన్న సిరీస్ లాగా ప్లాన్ చేయాలని ఆశ ఉంది, కానీ మనకి అంత ఎడిటింగ్ రాదు. మెయిన్ ఎడిటింగ్ ఎట్లా చేస్తారో అంత తెలియదు, వాయిస్ ఓవర్ అంతా మనకి. మా అమ్మతో చిన్న సిరీస్ అంటే ఇట్లా మూవీలో సిరీస్ లాగా అలా ప్లాన్ చేయాలని ఆశ ఉంది. ఖచ్చితంగా ఏదో రోజు ఒక సిరీస్ అందరి కోసం వదులుతా. చూడండి, వేచి చూడండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాలేజ్ టైమింగ్ కి నా బస్సుకి रुको रे तू जरा, मैं बोलता हूँ क्या, तू सेंटर में आया तो क्या बोलता. సుమ్నే చదువుకోలే నాకు తెలిసి చదువుతా ఉండు. నేను చెప్తాను ఏదేం తెలిసిన చిన్న సినిమా లాగా, చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా తీసినాం అనుకో, అందరికి తెలుస్తాం. మనకి ఎంతమంది మన ఫాలోవర్స్కి మనం వాళ్ళకి నచ్చినట్టుగా మన వీడియోస్ తీయాల. వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు నాకు. మన ఫాలోవర్స్ సంతోషంగా ఉంటే మీకోసం ఎంతకైనా వస్తా, ఏమైనా చేస్తా. ఫ్రెండ్స్ మీరు బాగా చదువుకోమని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకే చదువుకుంటాలేమయ్యో, ఖచ్చితంగా నేను చదవను చెప్పట్లేదు, చదువుతా. కానీ వీడియోస్ కూడా చేస్తా. వాళ్ళందరికీ నచ్చి వాళ్ళు ఎంటర్టైన్ అయ్యేంత వరకు కష్టపడుతూనే తింటాను నేను వీడియోస్. నా వీడియోస్ ఎవరైనా నచ్చని వాళ్ళు ఉంటారు కదా, ఖచ్చితంగా వాళ్ళకి నచ్చేంత వరకు వీడియోస్ చేస్తాను నేను. వాళ్ళు నచ్చినాయి అనేంత వరకు వీడియోస్ తీస్తాను. టెన్షన్ పని అవసరం లేదు. టైం